మనం యాద్ చేసుకోవాల్సింది తెలంగాణ రాష్ట్రం కోసం సుష్మమ్మ తనలాటను. సకల జనులు ఒక్కటై తెలంగాణ కోసం కొట్లాడుతుంటే సీమాంధ్ర ఎంపీల లాబియింగ్ వల్ల బిల్లు పెట్టుడు ఆలస్యం చేసింది యూపీఏ సర్కారు. పార్టీ కంటే ప్రాంతమే ముఖ్యమని కొట్లాడిన ఎంపీలు కొందరే. ఇక టీఆర్ఎస్ కు ఇద్దరే ఎంపీలు ఉండిరి. ఆ టైంలో పార్లమెంట్ లో తెలంగాణ గొంతుకైంది సుష్మా స్వరాజ్ మేడం. ఎందుకు రాష్ట్రం ఇయ్యాలనో వివరంగా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు పెడితే మేం మద్దతు ఇస్తామని మాటిచ్చింది బీజేపీ తరపున. आप बिल लाइए, हम सब साथ देंगे और तेलंगाना का निर्माण होना चाहिए. అప్పటికే వందల మంది అమరులయ్యిండ్రు. తెలంగాణ తల్లుల కడుపు కోతను చూడలేక ఓ తల్లిగా గొప్ప సందేశం పంపింది మన బిడ్డలకు. సోదర సోదరి మనులారా, తెలంగాణ కోసం బలిదానం వద్దు, తెలంగాణ చూడడానికి బ్రతకాలి. పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్షం లీడర్ గా సుష్మమ్మ వల్కిన మాటలు కొండంత ధైర్యాన్ని ఇచ్చినాయి ఉద్యమకారులకు. రాయల తెలంగాణ ఇస్తారట అని, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేస్తారట అనే ప్రచారం నడుస్తుంటే దానికి ఒప్పుకునే ముచ్చటే లేదని ఖరాఖండిగా చెప్పి మనం ఏం కోరుకుంటున్నామో గదే ఇయ్యాలని గర్జించింది. ఎన్నో తెలంగాణ మీటింగ్లకు వచ్చి మన బతుకమ్మను ఎత్తుకొని మురిసిపోయింది. ఢిల్లీలో ఎవ్వరు తెలంగాణ మీటింగ్ పెట్టినా తప్పకుండా వచ్చేది. బిల్లు పాస్ అయినాక కొందరు కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ లీడర్ అయినా సుష్మా స్వరాజ్ మేడానికి పాదాభివందనం చేసిండ్రంటే ఎంత ఒట్లాడిందో అర్థం చేసుకోండిగా. నేను తెలంగాణ చిన్నమ్మనని గర్వంగా చెప్పుకునేది. చిన్నమ్మ ఆఫ్ తెలంగాణ. నువ్వు పుట్టిన రాష్ట్రానికి, నువ్వు సీఎం గా పనిచేసిన రాష్ట్రానికి ఎంత పని చేసినావో తెలియదు గాని మాకైతే ఓ రాష్ట్రం ఇస్తందుకు శాతనైన కాడికి తనలాడినావు. ఇప్పుడు తెలంగాణ మేం తెచ్చినామని చెప్పుకునేటోళ్ళు నిన్ను మర్చిపోయినా, నివాళులర్పించే అంత తీర్వాటం లేకున్నా మా ప్రజల గుండెల్లో ఎప్పటికీ తెలంగాణ చిన్నమ్మగానే ఉంటావు సుష్మమ్మ. ఇదే మేం నీకిచ్చే నివాళి. జోహార్.